ఈ డిజిటలైజ్డ్ ఓటర్ లిస్ట్ మాకు ఇవ్వలేదు అన్నది ఆయన ప్రధానంగా చేస్తున్న విధానం. జడి గారు, గత 3 ఎన్నికలకు సంబంధించి అంటే 15 ఏళ్లుగా ఉన్న డీటెయిల్స్ అంతా కావాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. అంటే అంత డేటా ఉంటుందా, లేదు ఆ డేటా అంతా కూడా స్మాష్ చేసేశారు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. అంటే ఏంటంటే ఓటర్ లిస్ట్ అన్నది ఉంటుంది. ఓటర్ లిస్ట్ అన్న డేటాను జనరల్ గా వాళ్ళు ఇది చేయరు. ఆ తర్వాత మీరు చూసుకోవాల్సిన అంశం ఏంటంటే వీవీప్యాట్స్ తర్వాత ఆ పోలింగ్ కు సంబంధించిన కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో సాధారణంగా 45 రోజులు ఉంచాలి అన్నది నియమం. అంటే ఎవరైనా ఈ ఎలక్షన్ పిటిషన్లు కానీ వేస్తే ఆ విధమైన సందర్భాల్లో మనం దాన్ని ఉపయోగించవచ్చు అని. తర్వాత కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అన్నది కూడా 1961 అనుకుంటాను ఒక రూల్స్ ఉన్నాయి. అందులో కూడా ఏ విధంగా దీన్ని మనం ఎలక్షన్ కండక్ట్ చేయాలన్నది కూడా చాలా ఉంది. ఇంతకు ముందు మీరు చూస్తే రాహుల్ గాంధీ గారు తర్వాత వచ్చేసి ఓట్ ఫర్ డెమోక్రసీ అన్న ఒక సంస్థ కూడా గత ఎన్నికల గురించి మాట్లాడుతూ కొన్ని పోలింగ్ బూత్స్ లో సాయంత్రం 5 తరువాత విపరీతంగా ఓటింగ్ అక్కడ జరిగింది అన్న సందర్భాలు కూడా వాళ్ళు తీసుకొచ్చారు. తరువాత మహారాష్ట్రలో మీరు ముఖ్యంగా తీసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్లు ముందు జరుగుతాయి, ఆ తర్వాత 3 నెలల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి 5-6 నెలల తర్వాత. అందులో ఈ రెండిటి మధ్య సుమారు 50 లక్షల మంది కొత్త ఓటర్లను అక్కడ నమోదు చేశారు అన్నది కూడా ఇంకొక ఆరోపణ వచ్చింది. సో ఈ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ప్రజలలో ఈ విధమైన అనుమానాలు తల ఎత్తడం ఈ రాహుల్ గాంధీ గారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల అనేక మంది చర్చిస్తున్నారు ఈ విషయాల గురించి. సో బెస్ట్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అన్నది ఈ విషయాలన్నీ తీసుకుంటూ దాన్ని ప్రతిఘటించకుండా ఇందులో అంశాలు తథ్యమా కాదా అన్నది వాళ్ళు కూడా వెరిఫై చేయొచ్చు వాళ్ళ దగ్గర సులభంగా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. ఎవరో వచ్చి ఈ విధంగా మనల్ని ప్రశ్నిస్తున్నారు, మన ఇంటిగ్రిటీని గురించి ప్రశ్నిస్తున్నారు కాబట్టి దాన్ని మనం సమాధానం చెప్పాలి అన్నది. సో రాహుల్ గాంధీ గారు అడుగుతున్నది ఏంటంటే దీని మీద ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేయండి. తర్వాత డిజిటల్, మీరు అన్నట్టు డిజిటల్ ఎలక్టరల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో గత 10-15 సంవత్సరాలుగా అవి మాకు ఇవ్వండి. తర్వాత పోలింగ్ బూత్ దగ్గర జరిగిన సీసీటీవీ ఫుటేజ్, ఎందుకంటే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర సీసీటీవీలు పెడుతున్నారు. ఆయన అనడం ఏంటంటే ఈ పర్టికులర్ పోలింగ్ బూత్ దగ్గర సీసీటీవీ ఫుటేజెస్ కావాలి అన్నది వారు ముఖ్యంగా అడుగుతున్న సందర్భం. సో వీరు మాకు సైన్డ్ తర్వాత అఫిడవిట్ తో పాటు ఇవ్వమని అడుగుతున్నారు. సో ఫైనల్ గా చూడాలి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏ విధంగా దానికి ఫైనల్ గా ప్రిపేర్ అవుతారా, లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఏ స్టాండ్ తీసుకుంటుంది, లేకుంటే ఎవరైనా కోర్టుకు వెళతారా ఈ సందర్భంగా అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్డీఏ అపోజిట్ యూపీఏ